భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. తమకు రాజ్య వైభోగాలు సుఖాలు దూరం చేయలేం మేము. నాకు రాజ వైభోగాలు సుఖాలు అవసరం లేదు భరత. నాకు రాజ వైభోగాలు సుఖాలు అవసరం లేదు. రాజభవనంలోని పట్టు పరుపులు తేళ్లుగా మారి నన్ను బాధిస్తున్నాయి బాబు. రాజభోగాలు నాకు విష రూపంలో కనిపిస్తున్నాయి. నాకు రాత్రి సమయంలో నిద్ర పట్టడం లేదు పుత్ర. నా హృదయంలో ఒక రోదన, ఏదో ఒక చీత్కారం చెలరేగుతుందయ్యా. నా జీవితం ఒక ఎడారిగా శూన్యంగా మారిపోయింది భరత. కన్నీళ్లు కారుతుంటే నా కళ్ళ నుంచి అగ్ని జ్వాలలే రేగుతున్నాయి అనిపిస్తుంది భరత. నా మీద దయ చూపించు భరత, నాపై దయ చూపించు. ఈ పాపాత్మురాలని ఈ కుటీరంలోనే ఒక దాసీగా ఒక మూల పడి ఉండని భరత. ఈ రీతిగానైనా ఈ పాపాత్మురాలకి మనశ్శాంతి లభించొచ్చు. నేను రాజభవనంలో ఉండాలనే శిక్ష విధించకు. నేను రాజభవనంలో ఉండాలనే కఠిన శిక్ష విధించకు భరత, విధించకు. మీరు ఘోరమైన శిక్షగా భావిస్తున్నా అదే మీ పాలిట మేలు కావచ్చు. ఆ బాధ నుంచి పారిపోవద్దు. మీ కర్మఫల స్వరూపంగా పొందిన ఆ బాధల నుంచి పారిపోయి ఏదో ఒక కుటీరంలో తలదాచుకుంటే మనశ్శాంతి లభించదు. అది తపస్సు అనిపించుకోదు. మీ నిజమైన తపస్సు ఏమిటో తెలుసుకోండి. పశ్చాత్తాపం అనే అగ్నిలో నిరంతరం కాలుతూ ఉంటే, పట్టు పరుపుల తేళ్లు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే, తద్వారా లభించిన ధనం, సంపదలు, సామ్రాజ్యం వల్ల మీకు మనశ్శాంతి లభించదని తెలియటం జరిగితే ఆవేదనతో మీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందగలరు. బహుశా తద్వారానే మీ పాపాల నుంచి విముక్తి పొందగలరు. వెళ్ళండి, వెళ్ళండి మహారాణి కైకేయి. మీ తపోభూమి రాజభవనంలో ఉంది. భలే మహారాణి కైకేయి తమ పేరును చరిత్రలో అమరం చేసుకున్నారు. భలే మహారాణి కైకేయి చరిత్రలో తమ నామాన్ని అమరం చేసుకున్నారు. మేము మిథిలాదేశులకు కృతజ్ఞతలు తెలుపవలసిన తరుణమిది. వారు సకాలంలో వచ్చి అయోధ్య రాజవంశ అరిష్టాన్ని అరికట్టారు. లేదంటే భావవేశంలో ఉన్న
భరతుడు ఏం చేస్తాడోనని భయపడుతూ ఉండేదాన్ని. మేము మీకు కృతజ్ఞతలు తెలపాలి. ఇది అయోధ్యకు విపత్కర సమయం. ఈ సమయంలో మా నలుగురు పుత్రులు చూపించిన ఆదర్శం గొప్పది. అది ప్రపంచానికే తలమానికమవుతుంది. నేను తన దుఃఖాన్ని, తన బాధని అర్థం చేసుకోగలను. ప్రత్యేకంగా తన దుఃఖాన్ని తెలియనీక మరుగుపరిచింది. మా సేవకే తన సర్వస్వం అంకితం చేసిన సాధ్వి మాకు ఈమె పుత్రవధువుగా కాక కుమార్తెలా వ్యవహరించింది. రాజమాత, ఈమె ఎలా అనుకున్నా మీ కుమార్తె. నా బిడ్డ కాదు. మాతో సంబంధం వివాహం జరిగినాడే ముగిసిపోయింది. మీ వంటి ఆదర్శవంతులు దొరకడం నిజంగా నా బిడ్డ మహద్భాగ్యం. నీ జన్మ ధన్యమైంది రాజమాత. ఇలాంటి పుత్రరత్నాలు అనేక జన్మల పుణ్యఫలం వల్లే ప్రాప్తిస్తారు. ఒకరికంటే ఒకరు మహోన్నతులు. వీరి కారణంగా మేము చాలా గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నాం. మహారాజులు మాతో అన్నారు, వెళ్లే ముందు రాజమాత కౌసల్యకు చరణవందనం చేయమన్నారు. ఇట్టి పునీత మాతృపుణ్యఫలం కారణంగానే సంతానానికి దివ్య సంస్కారాలు వస్తాయన్నారు. లేదు మహారాణి, లేదు. మమ్ము సిగ్గుపడేలా చెయ్యకండి. మొదట్నుంచి మేము మీ విషయంలో నేరస్తులమే. మేము వీరికి ఎలాంటి సుఖాలు అందించలేకపోయాం. ఇప్పుడు సీతనే చూడండి. మహారాణిని చేస్తామని వాగ్దానం చేసి మహారాజు మిథిల నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం అడవులలో కష్టాలు అనుభవించమని సాగనంపాం. మహారాణి కావడం చాలా సాధారణ విషయం. మా సీతకు ఆనాడు దొరికిన పదవి ఉన్నతమైనది. లోకమంతా ఆమెకు ప్రణామం చేసే స్థానం. ఇదంతా మీ ఆశీస్సుల ఫలితమే రాజమాత. ఇందులో నా ఘనతేం లేదు. తల్లి నేర్పిన విద్యా బుద్ధులే కుమార్తె మంచి చెడులకు కారణమవుతాయి. అది మీరిచ్చిన శిక్షణా ఫలితమే. అందుకే ఈనాడు సీత స్త్రీజాతి గౌరవాన్ని ఇనుమడింపచేసింది. ప్రపంచ చరిత్రలో మహాపతివ్రతల ప్రసక్తి వచ్చినట్టయితే సీతనామమే చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజమాత నోటి ద్వారా మీ ముగ్గురిని ప్రశంసించడం విన్న తరువాత నా హృదయం ఉప్పొంగిపోయింది. మీ సహోదరి సీతను చూడండి. తన ఉత్తమ ప్రవర్తనతో ఎలా సర్వజనాదరణ పొందిందో చూడండి. ఆమె వలనే మీ ముగ్గురు కూడా త్యాగాభిమానాలలో కొత్త ప్రమాణాలు సృష్టించాలి. మీరు ముగ్గురు రాణులను సమానంగా గౌరవించవలసి ఉంటుంది. ఎటువంటి భేదభావం లేకుండా ఆ ముగ్గురికి సేవలు చేయడం మీ యొక్క పరమ కర్తవ్యం. రాజమాత కైకేయి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆమె ఇప్పుడు ఘోర పశ్చాత్తాప అగ్నికీలలో ఉంది. ఆమెకిప్పుడు విశేష ఆదరణ ఎంతైనా అవసరం. ఆమెను చూసి మీరు నేర్చుకోవలసింది ఒక్కటి. మంథర వంటి కొంపలు కూల్చే తీయని మాటల వలలో పడి మీరు కూడా వంశ ప్రతిష్టలను తునాతునకలు చేయకూడదు. ఇక్కడ మీ కర్తవ్యం ఒకటుంది. మీ భర్తలలో సత్ప్రవర్తన ప్రభావంతో ఆ నలుగురు అన్నదమ్ములలో ప్రేమ, అభిమానాలు పెరిగేలా చూడాలి. అందరూ ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు. ఈ సమయంలో మిమ్మల్ని మిథిలకు రమ్మని ఆహ్వానించలేను. మీ మెట్టినింట ఇది కష్ట సమయం కాబట్టి ఈ సమయంలో మీరు మీ భర్తలు, మహారాణులు, సమస్త బంధుజనంతో ఈ కష్టాన్ని పంచుకోవడమే మీ ధర్మం. 14 సంవత్సరముల తరువాత కష్టాల కారుమబ్బులు చెదిరిపోయాక, మీ మెట్టినింట నలువైపుల ఆనందం వెల్లివిరిశాక మీకు స్వాగత వచనాలు పలికేందుకు మీ పుట్టింటి ద్వారాలు తెరిచే ఉంటాయి.
మహాశయ, నేను దశరథ మహారాజుల వారి పుత్రుణ్ణి, రాముణ్ణి. సీతాలక్ష్మణ సమేతంగా మహర్షుల వారి దర్శనార్థమై వచ్చాము. అలాగే. అహం బ్రహ్మస్మి. గురుదేవా, శ్రీరామచంద్రులు సీతా సమేతంగా తమ దర్శనం కోసం వచ్చి తమ అనుమతి కోరుతున్నారు. రామచంద్రుల, ఈనాడు ఎంత శుభదినం. మేమే వారికి స్వయంగా స్వాగతం చెప్తాం. రామచంద్ర, అత్రి ఆశ్రమం తమకు స్వాగతం చెబుతున్నది. ఆయుష్మాన్ భవ. సౌభాగ్యవతీ భవ. శుభమస్తు. దయచేయండి. రామచంద్ర, ఈమె దేవి అనసూయ. మహాదేవి, నేను దశరథపుత్రుని రాముణ్ణి. నా అనుజుడు లక్ష్మణుడు, నా భార్య జనకపుత్రి సీతా సమేతంగా మీ పవిత్ర పాదపద్మాలకు ప్రణమిల్లుతున్నాం. ఆయుష్మాన్ భవ. అఖండ సౌభాగ్యవతీ భవ. దేవి, సీతను లోనికి తీసుకువెళ్ళు. సముచితంగా సత్కరించు. తరువాత విశ్రాంతి తీసుకొని. సీత, విశ్వవందనీయులైన మహాసతి అనసూయ దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తారు. అంతటి పరమతపస్విని ఈమె ఒకానొక క్లిష్ట సమయంలో 10 సంవత్సరాలు వర్షాలు లేక ఇక్కడ ధరణి దగ్ధమైపోతూ ఉండగా ఈమె తన ప్రచండ తపస్సుతో గంగామాతను ప్రసన్నం చేసుకుని గంగానదీ ప్రవాహాన్ని చిత్రకూటం వరకు తీసుకొచ్చారు. అదే పవిత్ర మందాకిని పేరుతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, వీరు చాలాసార్లు పరిహాస ధోరణిలో పెద్ద పెద్ద దేవతలను కూడా పరాజితులను చేశారు. ఒక సతి దర్శనం వలన పుణ్యం ఎలాగూ వస్తుంది. ముఖ్యంగా మహాసతి దర్శనంతో ఇహపరలోకాలు కాంతివంతమవుతాయి. వెళ్ళు, వారి పవిత్ర చరణాల చెంత కూర్చుని జీవితాన్ని ధన్యం చేసుకో. నువ్వు అధికంగా చెప్తున్నావు రామా. వాస్తవం నీకు తెలిసిందేగా. ఇదంతా నాకు కేవలం 10 చరణాలకు సేవ చేయడంలో లభించింది. ఇది కాక నాకింకేమీ తెలీదు. మిగిలింది ఆ దేవతలకే తెలియాలి. లోనికి రా సీత. దయచేయండి. ఆసనాన్ని అలంకరించు. రామా, మేము చాలా దినాలుగా నీకోసం నిరీక్షిస్తున్నాం. నీవు చిత్రకూటానికి వచ్చావని తెలిసినప్పుడు మేము ఇదే ఆశతో నీవు తప్పక మా ఆశ్రమానికి వస్తావనుకున్నాం. ఈవేళ నీ రాక కారణంగా మా ఆశ్రమం ధన్యం అయింది. ఇదంతా తమరు ఉదారతే మహాత్మా. మీరీ సేవకుడి గౌరవాన్ని పెంచుతున్నారు. నేనింకా ముందుగానే తమ దర్శనార్థం రావాలనుకున్నాను. ఆలస్యానికి క్షమించండి. ఈనాడు తమ పావన చరణాల చెంత కూర్చుని ధన్యుడనయ్యాను. రామ, సంపూర్ణ ప్రభుతాప్రాప్తి పొంది ఎంతో వినమ్రతతో ఉన్నావు. ఇందుకే నీవు సమస్త ప్రాణుల మనసులు దోచుకోగలుగుతున్నావు. నగరస్థో వనస్థో వా శుభో వా యది వా శుభః యా సాం స్త్రీణాం ప్రియో భర్త